నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ ఇక బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే 10 ఏళ్లు రేవంతే సీఎం జైలు బెయిలు మధ్య జగన్ జీవితం రోడ్డు ప్రమాదాల్లో 5గురు మృతి నెల్లూరు జిల్లాలో ఈసీ పర్యటన ఉగ్రవాదాన్ని మట్టుబెడతాం ముంబై మురిసే ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4000 పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని చంద్రబాబు పేర్కొన్నారు ఫులే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు ఫులే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చినట్లు చెప్పారు తాము అధికారంలోకి వస్తే 1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తాం చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతాం పెళ్లి కానుక 1,00,000కు పెంచి ఇస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని అన్నారు ఇక బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తాము అని చంద్రబాబు అభయం ఇచ్చారు సీఎం జగన్ కోనసీమను మరో పులివెందుల చేయాలి అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటేనని అన్నారు కోనసీమను బంగారు సీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ చలికాచుకుంటోంది అని విమర్శించారు 5 ఏళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది అని జగన్ సర్వనాశనం చేశారు అని మండిపడ్డారు రాష్ట్రాన్ని జగన్ 20 ఏళ్లు వెనక్కి నెట్టారు అని ఆక్షేపించారు అమరావతితో 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు రాజధాని చిరునామా లేకుండా చెలగాటమాడారని చంద్రబాబు విమర్శించారు వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమయ్యింది అని ఆవేదన చెందారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జైలుకు బెయిలుకు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోంది అని వ్యాఖ్యానించారు కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు త్వరలో జైలుకు పంపిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపలేరు అన్నారు భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని పవన్ హామీ ఇచ్చారు కోనసీమను కలహాల సీమగా మార్చి కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు అన్నారు జనసేన జన సైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారు అని పవన్ హామీ ఇచ్చారు వైసీపీ పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలి అని పవన్ కోరారు రాష్ట్రంలో 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఈ సీఎం ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం అన్యాయమని అన్నారు 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఎన్డీఏ కూటమి ఏర్పడింది అని త్రివేణి సంగమంలా టీడీపీ బీజేపీ జనసేన పనిచేస్తాయి అన్నారు కొబ్బరి వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని అన్నారు రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయని పవన్ విచారం వ్యక్తం చేశారు వాటిని రైతులకు మేలు చేసే విధంగా మారుస్తామని అన్నారు ఇక కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమ తీసుకువస్తామని ప్రకటించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్ హామీ ఇచ్చారు ఉపాధి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాము అని తెలియజేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓట్ల కోసం సీఎం జగన్ దొంగ జపం చేస్తున్నారు అని మండిపడ్డారు వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని ఆయన విచారం వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు అని చెప్పారు తమ ప్రభుత్వం హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాము అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు కఠోర క్రమశిక్షణతో ముస్లింలు రంజాన్ దీక్ష చేస్తారు అని అన్నారు నిడదవోలులో వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు కడప విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహాయం అందించామన్నారు ఇక రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ నేతలు వేధించారని చంద్రబాబు ఆరోపించారు సీఏఏకు మద్దతు తెలిపి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్ ఓట్ల కోసం జగన్ దొంగజపం చేస్తున్నారు మోసపోవద్దు అని చంద్రబాబు సూచించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీని దారుణ పరాజయ భయం వెంటాడుతోంది అని ఎక్స్ వేదికగా విమర్శించారు
ఆ పార్టీ మూక ఓవైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులకు తెగపడుతోంది అని ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ అభిమానులపై దాడి దుర్మార్గపు చర్య అని అన్నారు. సమతానగర్ కాలనీ వాసులపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గ్యాంగ్ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మహిళలను కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. బాలినేని గ్యాంగుపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఎల్ఐసి అడ్వైజర్ గా పనిచేస్తున్న దేవీదాస్ అగర్వాల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పర్పల్లి చౌరస్తాలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ 10వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆస్తి వివాదాలే ఆత్మహత్యకు కారణాలు అని తెలుస్తోంది. ఆస్తి వివాదంతో మనస్తాపం చెంది దేవీదాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పులి మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్ లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోని ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది. తాజాగా కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ సిద్ధమైంది. తీహార్ జైల్లో ఉన్న కవితను తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో ఆమెకు కష్టకాలం ఎదురైనట్లు తెలుస్తోంది. సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. కవితను ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏపీలో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్తృతం చేస్తున్నాము అని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీస్ బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి అని బృందాలను ఆదేశించినట్లు సీఈఓ వివరించారు. ఇక ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాజం మండలం జెండాల దిబ్బ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 8 కేజీల వెండిని పట్టుకున్నారు. విజయనగరం నుంచి రాజాం వైపు బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి భారీగా వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వీటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుంది అని పోలీసులు అంచనా వేశారు. వెండి వస్తువులకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాజకీయాలను పట్టి కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇక ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తొలిసారిగా స్పందించారు. విచారణ పారదర్శకంగా కొనసాగుతుంది అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు పోలీస్ కమిషనర్. ఇక పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలో చెప్తాము అన్నారు. తెలంగాణ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఎవరూ లేరు అని తేల్చి చెప్పారు. తామంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాట్లాడొద్దు అని మహేశ్వర్ రెడ్డికి హితవు పలికారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అని కోమిటిరెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే తాము దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుంది అని హామీ ఇచ్చారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తక్కువ చేసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసు పెట్టాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ధాన్యం విక్రయాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ధాన్యం కొనుగోలులో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అన్నారు. ఇక రైతులను మోసం చేస్తే సహించేది లేదు అని మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ చేస్తే ప్రయత్నం చేస్తే
సహించేది లేదు అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసు పెట్టాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శి సస్పెండ్ చేసిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను అభినందించారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్థిరమైన పాలన కోసం తమ పార్టీని గెలిపించాలి అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలనే విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దేశంలో మళ్లీ కుటుంబ పాలన మొదలవుతుంది అన్నారు. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. నెల్లూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు ఏపీలో పగడబందీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీ అంతటా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము అని చెప్పారు. పలు రూపాల్లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అన్ని విధాలుగా బాగుంది. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన నరసింహారావు తాను ఐఏఎస్ అధికారిని అంటూ తనకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలి అని అదనపు ఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నరసింహారావుపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. నరసింహారావును విచారించిన విజిలెన్స్ అధికారులు ఐఏఎస్ కాదు అని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. తన కారుపై కూడా ఐఏఎస్ అని నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు నరసింహారావు. గతంలో కూడా గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తిరుమలలో నకిలీ అధికారి హల్చల్ చేశాడు. ఐఏఎస్ అధికారినంటూ హంగామా సృష్టించాడు. నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆయన బండారం బయటపడింది. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానం రావడంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ కీలక హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదులు వారి సొంత దేశాలకు పారిపోయినా వదిలేది లేదు అన్నారు. భారత్కు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను వదలబోము అని మోదీ స్పష్టం చేశారు. ఉరి, బాలాకౌట్ దాడులతో ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలోని తప్పులను ఎత్తి చూపారు. నేడు దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది అని పేర్కొన్నారు. ఉగ్రవాదులు తిరిగి తమ సొంత దేశాలకు పారిపోయినా అక్కడికి వెళ్లి మరీ వారిని హతమారుస్తున్నారని అన్నారు. 7 దశాబ్దాల అనంతరం ఎన్డీఏ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దయింది అన్నారు. ట్రిపుల్ తలాక్కు చట్టం తీసుకొచ్చిన ఘనత తమకే దక్కింది అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. పేద, జనరల్ కేటగిరీలకు 10% రిజర్వేషన్ దక్కింది అని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం కోసం పోరాడే సైనికులకు కనీస సౌకర్యాలు కూడా లేవు అన్నారు. వారికి సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించలేకపోయింది అని మోదీ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వారికి అవన్నీ అందించి ఎంతో మంది సైనికులను కాపాడినట్లు మోదీ చెప్పారు. ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమికి మద్దతుగా కోయంబత్తూరులో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ అభ్యర్థి అన్నమలై తరపున ఎన్నికల ప్రచారం చేశారు. కోయంబత్తూరు విచ్చేసిన లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కోయంబత్తూరు విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు బీజేపీ తమిళనాడు క్రీడా విభాగం అధ్యక్షుడు అమర్ ప్రదీప్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు రమేష్ శివ్, స్థానిక ప్రముఖులు, టీడీపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, తెలుగు ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా హోటల్కు చేరుకున్న లోకేష్ కు టీడీపీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ కీలక నేతలంతా ఇప్పటికే టీడీపీలోకి జంప్ అయ్యారు. మరికొందరు నేతలు సైకిల్ ఎక్కగా ఇంకొందరు గ్లాస్ పార్టీలోకి చేరిపోయారు. ఇక తాజాగా సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. మంగళగిరి గ్రామీణ మండలం కురగల్లకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. గతంలో జగన్ కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. జగన్ విధానాలతో విభేదించిన బసవరావు ఎస్పీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశంలో చేరుతున్నట్లు బసవరావు వెల్లడించారు.
ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని నారా లోకేష్ ఆరోపించారు. 188 మంది ఎస్సీలను ఊచుకోత కోశారు అని లోకేష్ ధ్వజమెత్తారు. కూటమి వచ్చాక ఎస్సీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఎస్సీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీలో వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలు చేరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ ఆఫీసులో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పసలపూడి భద్రయ్య ఇతర సభ్యుల పార్టీలు చేరారు. వారందరికీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అలానే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నాని ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలు చేరారు. ఎన్డీఏ విజయానికి కృషి చేయాలని కొత్తగా చేరిన వారికి చంద్రబాబు సూచించారు. ఇక ఇదిలా ఉండగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. వైనాట్ 175 అని వైసీపీ అధినేత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే నేతలు మాత్రం చల్లగా జారుకుంటున్నారు. సీతంరాజు సుధాకర్ తో పాటు మరో 2 వైసీపీ కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కారు. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేతతో పాటు మరో 5 కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేసి సుధాకర్ కు మద్దతుగా టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ టికెట్ ఆశించారు సుధాకర్. అయితే జగన్ మాత్రం సీతంరాజు సుధాకర్ కు బదులుగా వాసుపల్లి గణేష్ కు టికెట్ కేటాయించారు. దీనిపై సుధాకర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో పార్టీలో కొందరు వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేయడంతోనే ఓడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇక టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ కు వైసీపీ టికెట్ కేటాయించడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో 7 కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. కీలక నేతలు ఇలా పార్టీకి గుడ్ బై చెప్పడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. చిన్న పెద్ద పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సనత్ నగర్ లో వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆదిలాబాద్ లో సామాన్యులతో కలిసి జిల్లా ఎస్పీ ఆలం ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని జామా మసీద్ భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన నివాసంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరై విందు స్వీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేక తన నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో రంజాన్ ప్రార్థనలు నెల రోజుల పాటు ప్రశాంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పగడబందీ ఏర్పాట్లు చేసింది అని చెప్పారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులు జగన్ రెడ్డికి తొత్తులుగా మారారు అని ఆరోపించారు. అందువల్లే కొందరు పోలీసులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది అని వర్ల రామయ్య ఆరోపించారు. పోలీసుల ఆత్మహత్యలు జగనే చేతగానితనానికి నిదర్శనము అన్నారు. ముఖ్యమంత్రి తొత్తుగా మారిన డీజీపీతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్స్, అడిషనల్ లీవ్స్, టీఏ, డీఏలను ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి అని రామయ్య డిమాండ్ చేశారు. పోలీసుల ఆత్మహత్యలపై విచారించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇక పోలీసుల సమస్యలపై దృష్టి సారించమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు భారీ మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు ఎన్ని కోడ్ అమలు చేయాలని కోరారు. ఇక ఇప్పటికే ఒక ఐజీ, 3 కలెక్టర్లను ఎన్నికల యంత్రాంగం బాధ్యతల నుంచి తొలగించింది అని గుర్తు చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని ఆరోపించారు. నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారు అని ఆరోపించారు. సిట్, సిఐడి కార్యాలయాల్లోని హెరిటేజ్, చంద్రబాబు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పత్రాలను తగలబెట్టించారని ఆరోపించారు. పత్రాలు తగలబెట్టించిన అధికారి ఇప్పుడు అసోంకు బదిలీ అయ్యారు అని తెలిపారు. ఇక వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యింది అన్నారు. ఆ యాత్రకు ప్రజలెవరూ రావట్లేదని ఎద్దేవి చేశారు. మేమంతా సిద్ధం సభకు వెళ్లలేదు అని తండావాసిని చితకబాదడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో విషం చిమ్మేందుకు సజ్జల ప్రయత్నిస్తుంటే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ముందుకెళ్తోంది అని దేవినేని ఉమా తెలియజేశారు.
లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువత భవిష్యత్తు కోసం మార్పు అనివార్యమని లోక్సత్తా భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రజలు భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటైన కూటమికి మద్దతు ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడం ఆనందదాయకంగా ఉంది అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ రాష్ట్ర పర్యటనలో భాగంగా తాజాగా తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జయప్రకాష్ నారాయణ తమకు మద్దతిస్తున్నారని మనోహర్ తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రధాన నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు తాము నిర్ణయించుకున్నామని భీశెట్టి బాబ్జీ వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసం రాజకీయాల్లో మార్పు రావడం అవసరమో అని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ముంబై బ్యాటర్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముంబై జట్టు మెరుపులకు బెంగళూరు ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే 196 పరుగులు భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు ఛేదించారు. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై అదిరిపోయే ప్రదర్శన చేసింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసింది. ఇక సొంత మైదానంలో బెంగళూరుతో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ 6లు, ఫ్లోర్లతో స్టేడియాన్ని హోరెత్తించి ముంబై విజయానికి బాటలు వేశారు. ఈ ద్వయం తొలి వికెట్కు 8.5 ఓవర్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక 38 పరుగుల తేడాతో వీరిద్దరూ అవుట్ అయినప్పటికీ అనంతరం క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పిడుగుల మాదిరిగా విరుచుకుపడ్డాడు. లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 3వ ఓవర్ నుంచి దూకుడుగాడింది. బ్యాటర్లు పోటాపోటీగా బౌండరీలు బాదారు. తొలుత ఇషాన్ కిషన్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుని 4లు, 6లతో అలరించాడు. సిరాజ్ వేసిన 2వ ఓవర్లో 6 బాదిన అతడు టాప్లీ వేసిన 3వ ఓవర్లో హ్యాట్రిక్ 4లు అద్దంచాడు. ఇక తర్వాతి ఓవర్లో రోహిత్ 6 కొట్టి జోరందుకున్నాడు. సిరాజ్ వేసిన 5వ ఓవర్లో ఇషాన్ వరుసగా బాదేగా ఇక రోహిత్ 6 రాబట్టాడు. ఇక మ్యాక్స్వెల్ వేసిన 6వ ఓవర్లో ఇషాన్ కిషన్ 2 4లు ఓ 6 బాదేసి 23 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. ఇక టాస్ ఓడి తొలిత బ్యాటింగ్ చూసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా ఆకట్టుకున్నాడు. గెరాల్డ్ కోయెట్టి, ఆకాష్ మద్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.